తన స్థలాన్ని కబ్జా చేశారంటూ ఆర్టీఓని ఎమ్మెల్యే కలిసిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. నగర శివారులో సుమారు 27 సెంట్లకు సంబంధించిన స్థలాన్ని ఇతరులు కబ్జా చేశారని ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఆర్టీఓ రామచంద్రారెడ్డిని కలిశారు. సంబంధిత కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు 2 సెంట్ల స్థలం తమదని కబ్జాదారులు చెప్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు మీడియాకు తెలియకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ బలరాం. ఏదైతే కడప నగర చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే గనక ఎక్కడ సెంటు భూమి కనపడిన చాలు భూ బకాసులు అయితే గనక ఆ సెంటు భూమి చుట్టూ కూడా కంచెలు వేసుకుంటూ ఆ భూమి సమేతం అంటూ కూడా రోజు రోజుకు రెచ్చిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బద్వేలు ఎమ్మెల్యే సుధా అయినటువంటి ఆమె ఈ రోజు కడప నగరంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారి దగ్గరికి రావడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే గనక కడప నగర చుట్టుపక్కల ఉన్నటువంటి హరిహర ట్రేడ్స్ పక్కన ఉన్నటువంటి దాదాపుగా 27 సెంట్ల భూమిని నా భూమిని కాజేశారంటూ కూడా ఆమె ఆర్డీఓ కూడా వినతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే ఏదైతే గతంలో బద్వేలుకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య ఆ టైంలో సంపాదించుకున్న భూమిని ఈ రోజు కొంతమంది కబ్జాదారులు కబ్జా చేశారంటూ కూడా ఆమె వినతి పత్రం ఇచ్చింది. అయితే ఈ అంశం మీద మాట్లాడేదని కూడా ఆమె తిరస్కరించారని చెప్పుకోవచ్చు. అయితే సామాన్యుల భూములనే కాజేస్తూ ఉంటే గనక అటు ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. మరోపక్క చూసుకుంటే గనక ఒక నియోజకవర్గానికి ప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే ఆమె భూమిని కాజేశారంటే ఈ రోజు జిల్లాలో భూ బకాసురులు ఎలా ఉన్నారో అని మనం తెలుసుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఆమెకు సంబంధించినటువంటి 27 సెంట్ల భూమిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులు కాజేశారని, అలాగే అక్కడ ఉన్నటువంటి 2 సెంట్ల భూమిని నాకు ఇస్తున్నారని చెప్పి ఆమె ఈ రోజు కడప నగరంలో ఉన్నటువంటి ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. అయితే ఇదే అంశానికి సంబంధించి అటు ఆర్డీఓ ఇటు ఎమ్మెల్యే కూడా మీడియాతో మాట్లాడనీయకుండా దాటవేశారని మనం చెప్పుకోవచ్చు బలరాం.